అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ఏప్రిల్ 14, 2021న ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉన్న తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సెప్టెంబర్ 11, 2021 లోపు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ సైన్యాన్ని పూర్తి స్థాయిలో వెనక్కి రావాలని ఆదేశించారు. బైడెన్ ఆదేశాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న యుఎస్ ఆర్మీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. యుఎస్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంతకాలం తాలిబాన్స్ తమ ఉనికిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. యుఎస్ ఆర్మీకి తాలిబాన్స్కి ఇద్దరికి చిన్న చిన్న క్లాషెస్ జరుగుతూ వస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలపై దాడులు జరగలేదు. యుఎస్ ఆర్మీ తాలిబాన్స్ని కంట్రోల్ చేస్తూ దేశంలో శాంతికి కారణం అయ్యింది. కానీ ఎప్పుడైతే బైడెన్ ఆదేశాల ప్రకారం యుఎస్ ఆర్మీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ ప్రభావం పెరిగింది. అడ్డు వచ్చిన ప్రతి వారిని చంపేస్తూ పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ దేశంలో హింసను కలుగజేయడం ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రావిన్సెస్ని, ముఖ్యమైన నగరాలను, మిలిటరీ బేసెస్ని, ఎయిర్పోర్ట్స్ని ఆక్రమించుకుని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మరోపక్క ఇదంతా చూస్తున్న ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ తమ పౌరులను మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ ఎంబసీ స్టాఫ్ని వెంటనే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేయాలని చెప్పేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు వీలైనంత త్వరగా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటికి వెళ్లాలని ఎయిర్పోర్ట్స్కి క్యూ కడుతున్నారు. కానీ కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ రద్దయ్యాయి. కేవలం కొన్ని ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తున్నాయి. అలాగే పాకిస్తాన్, భారత్ మినహా మిగతా అన్ని దేశాలు వీసా జారీ చేయడం ఆపేశాయి. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం 3 లక్షలకు పైగా ఉంది. కానీ తాలిబాన్ సైన్యం 85,000. అయినప్పటికీ ఆఫ్ఘన్ ఆర్మీ తాలిబాన్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అలా ఆగస్ట్ 13, 2021 నాటికి దేశ భూభాగంలో 90% భూభాగం తాలిబాన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అయితే తాలిబాన్స్ లీడర్ అయిన మౌలవీ హిబతుల్లా అఖుజదా మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అష్రఫ్ ఘనీని పవర్ నుండి దించేయడం తమ లక్ష్యమని చెబుతాడు. ఆగస్ట్ 14, 2021 రోజున తాలిబాన్స్ అన్ని ప్రావిన్సెస్ని అదుపులోకి తీసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబూల్ని చుట్టుముడతారు. కాబూల్ అవుట్స్కర్ట్స్లో ఎటు చూసినా తాలిబాన్స్ కనిపిస్తున్నారు. ఇదంతా గమనించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ ఎలాగూ తమ ప్రభుత్వం కూలిపోతుందని, అలాగే తాలిబాన్స్ అన్ని ఆక్రమించుకుంటారని గ్రహించి ఆగస్ట్ 15న దేశం విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న హింసను ఇంతటితో ఆపడానికి నేను వెళ్ళిపోయానని, అలాగే 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ చేతుల్లోకి వెళ్ళిందని, ఈ పోరాటంలో తాలిబాన్స్ గెలిచారని అష్రఫ్ ఘనీ చెబుతాడు. అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోయాక తాలిబాన్స్ ప్రెసిడెంట్స్ ప్యాలెస్తో పాటు కాబూల్ని ఆక్రమించారు. అయితే కాబూల్తో సహా దేశం మొత్తం ఇప్పుడు తాలిబాన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఈ తాలిబాన్స్ ఎవరు? ఆఫ్ఘనిస్తాన్పై ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగాయా? యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ ఎందుకు తిరిగి వెళ్ళిపోయాయి? తాలిబాన్స్ రూల్ వస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది? అలాగే తాలిబాన్స్ రూల్ ఇండియాని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. చరిత్రను గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్పై ఇటువంటి ఆక్రమణలు, దాడులు ఎన్నో జరిగాయి. 19th సెంచరీలో సూపర్ పవర్స్ అయిన బ్రిటన్ మరియు రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించి తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నించాయి. 1838లో బ్రిటిషర్స్ ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసి ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న ఎమిర్ దోస్త్ మహమ్మద్ని పవర్ నుండి దించేసి షా షుజా అనే వ్యక్తిని రాజుని చేసి ఆఫ్ఘనిస్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. షా షుజా ఇతను బ్రిటిషర్స్ యొక్క పప్పెట్. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉండే లోకల్ గ్రూప్స్ అన్నీ కలిసి బ్రిటిష్పై వార్ని డిక్లేర్ చేస్తాయి. ఈ వార్లో బ్రిటిష్ ఓడిపోతుంది. ఎమిర్ దోస్త్ మహమ్మద్ మళ్ళీ పవర్లోకి వస్తాడు. ఈ వార్ని ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అని అంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్స్ చాలా అన్స్టేబుల్గా ఉండేవి. పవర్ మరియు పొజిషన్ చేతులు మారుతూ ఉండేవి. 1878లో బ్రిటిషర్స్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై అటాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. కానీ ఈసారి ఒక లోకల్ ఎమీర్ని రాజుగా చేస్తారు. దీనిని సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అని అంటారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో లోకల్ గవర్నెన్స్ ఉన్నప్పటికీ అది బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ అక్కడి ప్రజలు మరియు పాలకులు తాము ఎందుకు బ్రిటిషర్స్ ఆధీనంలో ఉండాలి అని అనుకుంటారు. అలా 1919లో అప్పటి రాజు ఎమీర్ అమనుల్లా ఖాన్ బ్రిటిషర్స్పై తిరుగుబాటు చేస్తాడు. తమకు పూర్తి ఇండిపెండెన్స్ కావాలని ఫైట్ చేస్తాడు. ఈ వార్లో బ్రిటిషర్స్ ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్కి ఫుల్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోతారు. ఈ వార్ని థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అని అంటారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక అమనుల్లా
ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని ప్రవేశపెట్టి తనని తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్ని కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మారుస్తాడు. అమనుల్లా ఎడ్యుకేషన్ ద్వారా అన్ని సాధించవచ్చు అని నమ్మేవాడు. అందువల్ల స్కూల్స్ కట్టించి ఎడ్యుకేషన్ గురించి ప్రమోట్ చేస్తాడు. ఆడవాళ్ళకి మగవాళ్లతో సమానంగా రైట్స్ కల్పిస్తాడు. కానీ ఇతని డెసిషన్స్ ఇస్లాం మతానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రజలు తిరుగుబాటు చేసి అమనుల్లాని పవర్ నుండి దించేస్తారు. ఆ తర్వాత మహమ్మద్ నదీర్ షా, అతని తర్వాత అతని కొడుకు జాహిర్ షా ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తారు. 1964లో జాహిర్ షా ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని ప్రవేశపెట్టి 1965లో పిఎం పొజిషన్ కోసం పార్లమెంటరీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తాడు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో మొదటిసారి ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో 2 పార్టీస్ ఉండేవి. ఒకటి కమ్యూనిజంని సపోర్ట్ చేసే పీడీపీఏ పార్టీ, మరొకటి ఇస్లాంని సపోర్ట్ చేసే ఇస్లామిస్ట్ ముజాహిదీన్ పార్టీ. ఈ 2 పార్టీస్ ఐడియాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే 1973లో జాహిర్ షా ఇంటర్నేషనల్ టూర్లో ఉన్నప్పుడు అతని కజిన్ దావుద్ ఖాన్ అతని ఫ్రెండ్స్ సపోర్టర్స్ సహాయంతో దేశాన్ని కంట్రోల్లోకి తీసుకొని ప్రెసిడెంట్ అవుతాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మారుస్తాడు. ఇతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా పీస్ఫుల్గా ఉండేది. 1950 to 1970 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పీస్ఫుల్గా చూడటానికి ఈ విధంగా ఉండేది. 19th సెంచరీలో సూపర్ పవర్స్ అయిన బ్రిటన్ మరియు రష్యా మధ్య పవర్ కోసం ఏ విధంగా అయితే కోల్డ్ వార్ నడుస్తుందో అదేవిధంగా 20th సెంచరీలో ముఖ్యంగా 1970sలో యుఎస్ మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ టైంలో యుఎస్ మరియు సోవియట్ యూనియన్ 2 తమ పవర్స్ని పెంచుకుంటున్నాయి. అన్ని కంట్రీస్ 2 కేటగిరీలుగా విడిపోతున్నాయి. ప్రతి ఒక్క కంట్రీ యుఎస్ లేదా సోవియట్ యూనియన్ ఏదో ఒక దానికి సపోర్ట్గా ఉంటున్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో పాటు 3rd కేటగిరీ అయిన నాన్ అలైన్డ్ కేటగిరీలో ఉంది. కానీ కోల్డ్ వార్కి ముందు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి. అయితే దావూద్ చేస్తున్న పనులు, ప్రవేశపెడుతున్న విధానాలు, అతను కమ్యూనిస్టులపై చేస్తున్న దాడులు అక్కడి కమ్యూనిస్ట్ లీడర్స్ అలాగే సోవియట్ యూనియన్కి నచ్చేవి కావు. అయితే దేశంలో దాడులు పెరుగుతుండటం చూసి అక్కడి ప్రజలు దావూద్ని వ్యతిరేకిస్తారు. అలాగే చివరకు దావూద్ని కమ్యూనిస్ట్ పర్సన్స్ చంపేస్తారు. అతని తర్వాత నూర్ మహమ్మద్ తారకి ఆఫ్ఘనిస్తాన్కి కొత్త ప్రెసిడెంట్ అవుతాడు. ఇతను ఒక కమ్యూనిస్ట్ లీడర్. కాలం గడుస్తున్న కొద్దీ పీడీపీఏ పార్టీ 2గా చీలిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్ట్ ఐడియాలజీ వీక్ అవ్వడం చూసి సోవియట్ యూనియన్ పీడీపీఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్పై ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూస్తుంది. ఇది గమనించిన యుఎస్ ఆఫ్ఘనిస్తాన్పై తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ఆపోజిట్ ఇస్లామిస్ట్ గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఈ సీన్స్ జరుగుతుంటే నూర్ మహమ్మద్ తారకి లోకల్గా ఆడవారిని స్కూల్స్కి పంపడం, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం, బ్యాంక్స్ని సెంట్రలైజ్ చేయడం చేస్తాడు. అలాగే ఇస్లామిస్టులని సపోర్ట్ చేసేవారిని ఇస్లామిస్ట్ని అణిచివేస్తాడు. ఇదంతా చూసిన ఇస్లాం ముజాహిద్దీన్ గ్రూప్ తారక్ని 1979లో చంపేస్తారు. దాంతో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి ఇస్లాం ముజాహిద్దీన్పై వార్ని డిక్లేర్ చేస్తుంది. ముజాహిద్దీన్ మరియు సోవియట్ యూనియన్ మధ్య వార్ జరుగుతుంటే యుఎస్ ముజాహిద్దీన్ గ్రూప్కి పాకిస్తాన్ ద్వారా ఆర్మ్స్ని అందిస్తూ ఫండింగ్ చేస్తుంది. గన్స్, యాంటీక్రాఫ్ట్ మిసైల్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ని సప్లై చేస్తుంది. ఈ వార్ వల్ల ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి, నిరుద్యోగం, ఆకలి కేకలు పెరిగిపోతాయి. దాంతో 1988లో పీడీపీఏ పార్టీకి చెందిన అప్పటి ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ నజీబుల్లా ఈ సిచ్యువేషన్స్ని మార్చాలని ట్రై చేస్తాడు. దేశంలో పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యుఎస్ మరియు సోవియట్ యూనియన్తో మీటింగ్స్ జరుపుతాడు. దాంతో అందరూ ఒక పీస్ అగ్రిమెంట్కి వస్తారు. అదే జెనీవా అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక కంట్రీ మరొక కంట్రీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోవద్దు. అందువల్ల యుఎస్ తాము ముజాహిద్దీన్ గ్రూప్కి ఫండింగ్ ఆపేస్తామని, అలాగే సోవియట్ యూనియన్ తాము ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోతామని ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి. 1989లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో సోవియట్ యూనియన్ ప్రభావం ప్రపంచ దేశాలపై తగ్గుతుంది. దానితో 1989 ఎండింగ్లో సోవియట్ యూనియన్ పూర్తిగా డిజాల్వ్ అవుతుంది. అలాగే యుఎస్ సూపర్ పవర్గా ఎదుగుతుంది. అయితే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోయాక నజీబుల్లా కమ్యూనిస్ట్ ఆనవాళ్లను పూర్తిగా తొలగించి పార్లమెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తాడు. అలాగే దేశంలో ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తూ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని దేశంలో క్రియేట్ చేస్తాడు. కానీ యుఎస్ ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తుంది.
దానితో తాలిబాన్ వ్యవస్థ ఏర్పడుతుంది. యుఎస్ జెనీవా అగ్రిమెంట్కి విరుద్ధంగా ముజాహిద్దీన్స్కి ఇంకా ఆర్మ్స్ని సప్లై చేస్తూ ఉంటుంది. దాంతో ఇస్లాంని సపోర్ట్ చేసే ముజాహిద్దీన్స్ దేశంలో దాడులు చేస్తూ, ఆడవారిపై అత్యాచారాలు చేస్తూ, హింసను పెంచుతూ చివరికి నజీబుల్లాను చంపేస్తారు. అయితే ఆ తర్వాత ముజాహిద్దీన్ లీడర్ రబానీ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ని ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మారుస్తాడు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఆపడానికి ఒక మంచి ఉద్దేశంతో తాలిబన్స్ మరియు ఈ తాలిబాన్ వ్యవస్థ ఏర్పడుతుంది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ అనే ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడి అధికారి ఒకరు 2 అమ్మాయిలను బంధించి వారిని బలవంతంగా రేప్ చేసేవాడు. కానీ ఎవరు కూడా దానిని ప్రశ్నించేవారు కాదు. ఆ ఇన్సిడెంట్ చూసిన ముల్లా మహమ్మద్ ఉమర్ అనే మత అధ్యాపకుడు తన స్టూడెంట్స్తో కలిసి తిరుగుబాటు చేసి ఆ అధికారిని చంపేస్తాడు. ఆ తర్వాత చాలా మంది ఉమర్కి సపోర్ట్గా నిలుస్తారు. అలా ఉమర్ నాయకత్వంలో తాలిబాన్ వ్యవస్థ ఏర్పడుతుంది. తాలిబ్ అంటే పష్తూన్ లాంగ్వేజ్లో స్టూడెంట్ అని అర్థం. ఈ తాలిబన్స్ 1996లో ముజాహిద్దీన్ లీడర్ అయిన రబానీని చంపేసి అధికారంలోకి వస్తారు. అలా కొద్ది కాలంలోనే తాలిబన్స్ ప్రజల్లో మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. తాలిబన్స్ రూల్లో దేశంలో దాడులు, ఆక్రమణలు, అరాచకాలు ఉండేవి కావు. కొంతకాలం తాలిబన్స్ రూల్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత తాలిబన్స్కి మతం పిచ్చి పెరుగుతుంది. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసి చాలా వాటిని బ్యాన్ చేస్తారు. సినిమా, టీవీ, మ్యూజిక్, ఫుట్బాల్, చెస్, ఇంటర్నెట్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్స్, క్లీన్ షేవ్, ఎంబ్రాయిడరీ శారీస్, అలాగే అమ్మాయిలకు 10 years తర్వాత ఎడ్యుకేషన్ని బ్యాన్ చేస్తారు. ముఖ్యంగా ఆడవారిపై చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆడవారు పబ్లిక్ ప్లేసెస్కి ఒంటరిగా వెళ్ళటం, పబ్లిక్ ప్లేసెస్లో నవ్వటం, ఇంటి బాల్కనీస్లో ఉండటం, బ్రైట్గా ఉన్న క్లాత్స్ని ధరించటం, ఆటలు ఆడటం వంటివి బ్యాన్ చేస్తారు. ఆడవారికి కనీసం బేసిక్ రైట్స్ ఉండేవి కావు. అలాగే ఆడవారు బూర్కాని ధరించడం, మగవారు గడ్డాన్ని పెంచడం తాలిబన్స్ కంపల్సరీ చేస్తారు. ఇందులో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా తాలిబన్స్ వారిని తలనరికి చంపేసేవారు. ఇదంతా చూస్తున్న ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తాలిబన్స్ని క్రిటిసైజ్ చేస్తుంది. తాలిబన్స్ని పవర్ నుండి దించేయడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిద్దీన్ గ్రూప్స్ అన్నీ కలిసి నార్థన్ అలయన్స్ పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడి తాలిబన్స్తో ఫైట్ చేసి ఓడిపోతుంది. అయితే ఇది జరిగాక కేవలం 2 days తర్వాత సెప్టెంబర్ 11, 2001లో అమెరికాపై 9/11 అటాక్స్ జరుగుతాయి. అల్-ఖైదాకి సంబంధించిన కొన్ని గ్రూప్స్ అమెరికన్ ఏరోప్లేన్స్ని హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేస్తాయి. ఈ దాడిలో 3000 అమెరికన్ సిటిజన్స్ చనిపోతారు. భారీ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ అటాక్స్కి ప్రతీకారంగా యుఎస్ అల్-ఖైదా గ్రూప్ అధినేత అయిన ఒసామా బిన్ లాడెన్ని చంపాలని చూస్తుంది. దానితో బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లి తాలిబన్స్ వద్ద షెల్టర్ పొందుతాడు. బిన్ లాడెన్ని తమకు అప్పగించమని యుఎస్ తాలిబన్స్ని అడుగుతుంది. కానీ దానికి తాలిబన్స్ నో చెబుతారు. దానితో యుఎస్ వెంటనే తన బలగాలతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని తాలిబన్స్ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి సపోర్ట్ చేస్తూ దేశంలో ప్రజాస్వామ్య పాలన మరియు శాంతి నెలకొనే విధంగా స్టెప్స్ తీసుకుంటుంది. అలాగే తాలిబాన్ గ్రూప్స్ పై ఫైర్ అటాక్స్ చేస్తూ, ఎయిర్ స్ట్రైక్ చేస్తూ చివరికి 2011లో ఒసామా బిన్ లాడెన్ని చంపేస్తుంది. 2011లోనే యుఎస్ పోరాటం అయిపోయినప్పటికీ కొన్ని అధికార ప్రయోజనాల కోసం యుఎస్ తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంచుతుంది. అలా 2001లో ఆఫ్ఘాన్కి వచ్చిన యుఎస్ ఫోర్సెస్ 2021 దాకా కొనసాగుతాయి. అంటే దాదాపు 20 years. ఈ 20 yearsలో యుఎస్ ఆఫ్ఘాన్లో ఉన్న తమ సోల్జర్స్ పై దాదాపు $2 trillion ఖర్చు చేస్తుంది. ఇది చాలా పెద్ద అమౌంట్. తమ పోరాటం అయిపోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ ని ఉంచి ప్రతి సంవత్సరం కొన్ని $1 billion వారిపై ఖర్చు చేయడాన్ని యుఎస్ సిటిజన్స్ వ్యతిరేకిస్తారు. అలాగే యుఎస్ అనుకున్న అధికార ప్రయోజనాలు కూడా నెరవేరవు. మరొక వైపు తాలిబన్స్ మెల్లిగా స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి 2020లో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తాలిబన్స్తో పీస్ మీటింగ్స్ జరుపుతాడు. ఈ మీటింగ్లో ఒకవేళ తాలిబన్స్ అల్-ఖైదాతో తమ రిలేషన్స్ బ్రేక్ చేసుకుంటే యుఎస్ తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి తీసుకుంటుందని చెబుతాడు. దానికి తాలిబన్స్ కూడా అంగీకరిస్తారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ట్రంప్ పాలసీని ముందుకు తీసుకెళ్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న యుఎస్ బలగాలను వెనక్కి రావాలని ఆదేశిస్తాడు. అలాగే బైడెన్ ఒక మాట చెబుతాడు. తనకు ఆఫ్ఘనిస్తాన్ మరియు 3 లక్షలకు పైగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీపై పూర్తి నమ్మకం ఉందని, కేవలం 85,000గా ఉన్న తాలిబన్స్ ని ఆఫ్ఘాన్ ఆర్మీ ఎదుర్కోగలదని, ఇక 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని అంటాడు. కానీ బైడెన్ ఆలోచనలకు భిన్నంగా కేవలం 20 daysలోనే తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించారు.
అధికారం బదిలీ చేయడం మినహా అన్ని తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. త్వరలోనే అది కూడా జరుగుతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూల్ రావడం వలన ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ అనే విషయానికి వస్తే టెర్రరిస్ట్ గ్రూప్స్ మరియు పాకిస్తాన్, ఇరాన్, చైనా వంటి కంట్రీస్కి అది అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా కంట్రీస్కి మరియు ఆఫ్ఘన్ ప్రజలకు అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ 1996 నుండి 2001 మధ్య జరిగిన సీన్ రిపీట్ అవుతుంది. దేశంలో డెమోక్రసీ, ఇండిపెండెన్స్ పూర్తిగా నశించిపోతాయి. ఆడవారిపై మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. వారికి ఇక బేసిక్ రైట్స్ ఉండవు. మళ్ళీ బ్యాన్స్ కొనసాగుతాయి. ఎడ్యుకేషన్ పై రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. తాలిబాన్స్ వల్ల ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుండి ఆఫ్ఘనిస్తాన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తగ్గుతుంది. వాయిలెన్స్ పెరుగుతుంది. డెవలప్మెంట్ మందగిస్తుంది. ఎంప్లాయ్మెంట్, లిటరసీ రేట్స్ తగ్గుతాయి. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మరియు ట్రేడ్ తగ్గుతుంది. ఇది ఇలా ఉంటే తాలిబాన్ రూల్ స్ట్రాటజికల్గా మరియు ట్రేడ్ పరంగా ఇండియాపై చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది. అది ఎలా అంటే బార్డర్స్ విషయంలో మన ఇండియాకి, పాకిస్తాన్కి, అలాగే ఇండియా చైనాకి గొడవలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఎప్పుడు మనపై దాడులు చేస్తుంటాయి. అలాగే ఇవి రెండు మిత్ర దేశాలు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూల్ కారణంగా టెర్రరిస్ట్ గ్రూప్స్కి నాన్ గవర్నెన్స్ స్పేస్ దొరుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతాయి. పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ మరియు లష్కరే ఈ తాయిబా వంటి టెర్రరిస్ట్ గ్రూప్స్కి తాలిబాన్ సపోర్ట్ దొరుకుతుంది. టెర్రరిస్ట్ గ్రూప్స్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న రిలేషన్స్ కారణంగా పాకిస్తాన్ బలంగా మారుతుంది. అలాగే చైనాకి ఇండైరెక్ట్గా సపోర్ట్ పెరుగుతుంది. ఇది మన ఇండియాకి స్ట్రాటజికల్గా పెద్ద డిసడ్వాంటేజ్. 2001 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ మరియు రీబిల్డింగ్ ప్రాసెస్లో ఇండియా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ 2 డికేడ్స్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, మిలిటరీ ఎక్విప్మెంట్స్ పై ఇండియా $3 బిలియన్ పైగా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాలిబాన్స్ వలన ఇండియా చేసిన ఇన్వెస్ట్మెంట్ వృధా అయ్యింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా మధ్య ట్రేడ్ పాకిస్తాన్లో ఉన్న కరాచీ, గ్వాడా పోర్ట్స్ ద్వారా జరిగేది. అయితే పాకిస్తాన్తో గొడవల కారణంగా ఇండియన్ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్గా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో కలిసి చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసింది. ఈ ట్రేడ్ రూట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియా కంట్రీస్కి యాక్సెస్ దొరుకుతుంది. ఇరాన్ కోస్టల్ ఏరియాలో దీనిని డెవలప్ చేశారు. చాబహార్ పోర్ట్ని ఆఫ్ఘనిస్తాన్కి కనెక్ట్ చేస్తూ 218 కిలోమీటర్స్ ఉండే జెరెన్స్ టు డెలారం హైవేని కూడా ఇండియన్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన బైలాటరల్ ట్రేడ్ 1.4 బిలియన్. అయితే తాలిబాన్స్ రూల్ వలన ఈ ట్రేడ్ వాల్యూ చాలా వరకు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తాలిబాన్స్ మరియు పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ కారణంగా ఫ్యూచర్లో పాకిస్తాన్ ట్రేడ్ రూట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ఇండియా డెవలప్ చేసిన చాబహార్ పోర్ట్కి, నిర్మించిన రోడ్స్కి, చేసిన ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ ఉండదు. ఇదే మాటను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫిఫో వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ గారు చెప్పారు. అందువల్ల ట్రేడ్ పరంగా ఇండియాకి ఇదొక డిసడ్వాంటేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.